నాకు పెళ్ళైన కొత్తలో మీ నానమ్మ మీ నాన్న చెల్లెళ్ళు మీ ఇంట్లో ఎవ్వరు నాకు సాయం చేసేవాళ్లే కాదు. నేను ఒక్కదాన్నే కష్టపడేదాన్ని, 100 మందికి వండి పెట్టేదాన్ని నేను. కానీ అత్త చెప్పింది ఇంట్లో మొత్తం కలిపి 8 మందే ఉండేవారని. నేను పని చేసిందంతా మీ అత్త ఎందుకు చెప్తుంది? తనే 8 మందిని వేసుకుని వచ్చి తినిపోయేది, ఒక్క పని చేసేది కాదు. ఒకసారి మీ నానమ్మ నాకు కొట్టింటే మీ నాన్న నోటి నుంచి ఒక్క మాట రాలేదు. నేను కూడా తిరిగి మీ నానమ్మకు ఒక్క మాట అనలేదు. ఎందుకంటే మీ అమ్మమ్మ నేర్పిన సంస్కారం ఉంది నా రక్తంలో. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు మీ అత్తమ్మ నా చెయ్యి తీసుకొని వేడి వేడి నీళ్లలో ముంచేసింది. ఈ చెయ్యి అంతా కాలిపోయిండారా. ఒక్కరైనా మీ నాన్న వాళ్ళ ఇంట్లో నాకు హాస్పిటల్కి పిలుచుకొని పోలేదురా. నేను 2 నెలలు నొప్పికి తట్టుకొని అట్లే ఉంటే, సంవత్సరం తర్వాత మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింటే మీ అమ్మమ్మ మందు తీసిచ్చింది. అప్పుడు తగ్గిందిరా నాకి. అవునమ్మా, నీ చెయ్యికి ఒక కాలిన గాయం కూడా లేదు కదమ్మా. నీ అబ్బా, నువ్వు మీ నాన్న వాళ్ళ తరపునే మాట్లాడతావా? నేను చాకు ఇచ్చేసేది నేను సపోర్ట్ వాళ్ళకి ఇస్తావా?